నిలబడినాడు. తనకు బ్రతుకు మీద ఆశగాని ఒంటిలో శక్తిగాని లేవు. మరణము కొరకు ఎదురు చూస్తూ ఉండినాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక వింతైన కార్యము జరిగింది. మెరుపుల ఒక వెలుగు తన మీద ప్రకాశించింది. అది తన చుట్టూ ఉన్న వారిని గ్రుడ్డివారినిగా చేసింది. కబూ, పారిపో అని చెప్పిన ఒక స్వరాన్ని విన్నాడు. అక్కడున్న వాళ్ళంతా ఆ స్వరాన్ని విన్నారు, వెలుగును చూశారు. కాని వారికి ఎవరునూ కనిపించలేదు. తనను బంధించిన త్రాళ్ళు తెగిపడిపోయాయి. ఏ విజ్ఞాన శాస్త్రము వివరించలేని, తిరస్కరించలేని అద్భుత స్వస్థత వెనువెంటనే తన్నావరించింది. కను రెప్పపాటులో తనకు పూర్వపు శక్తి తిరిగి వచ్చిందని గ్రహించాడు. ఆ రోజంతా తానేమీ తినలేదు, త్రాగనూ లేదు. కాని తాను వినిన స్వరానికి విధేయుడై లేడివలే పరిగెత్తడము ప్రారంభించాడు. అతన్ని చూస్తున్న వారంతా ఆశ్చర్యపోయారు. తనకు నూతన శక్తిని, స్వేచ్ఛను